ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నవంబర్ 19వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 19వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి ధనయోగం అయితే ఉంటుందండి. ఆర్థికంగా మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. అంటే అనుకున్న విధంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా రెట్టింపుగా డబ్బు పరమైన విషయాలలో లాభాలను అయితే పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా చక్కటి ధనయోగం అయితే ఉంటుంది. ఆర్థిక పురోగతిని చూడగలుగుతారు. ముఖ్యమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. మీరు ఏదైతే ధర్మబద్ధంగా చేయాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ప్రతి పనిని కూడా న్యాయంగా ధర్మంగా చేయాలనే ఆలోచన ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళటం, వాటిలో అన్ని విధాలుగా కూడా మీరు ముందంజలో ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రయత్నానికి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నిటి కూడా సఫలీకృతం అవుతాయి. తగిన విధంగా మీరు వాటి నుంచి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సక్రమంగా సకాలంలో నిర్వర్తించగలుగుతారు. అవి కుటుంబ బాధ్యతలైనా సరే, లేదా మీరు వ్యక్తిగత బాధ్యతలైనా, లేదా మీ యొక్క వ్యాపార లేకపోతే ఉద్యోగరీత్యా ఉన్న బాధ్యతలైనా సరే, మీరు వాటిని అన్నిటినీ కూడా సకాలంలో మీరు ఏదైతే నిర్వహించాలి అనుకుంటున్నారో వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే చెయ్యాలి అంటే మీ మనోభిష్టాలు, మీ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక కార్యరూపం దాల్పించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే పనిలో మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహాయ సహకారాలను పొందగలుగుతారు. వారి ఇచ్చే సలహాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా వారి యొక్క మద్దతు అనేది లభిస్తుంది. అది కూడా మీకు మరింత మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఆర్థికపరమైన లావాదేవీలను జరపలేక గతంలో ఇబ్బంది పడ్డారో అటువంటి వారు కూడా ఈరోజు చక్కగా మీ యొక్క లావాదేవీలను అన్నిటినీ జరపగలుగుతారు. ప్రతి అడుగును కూడా ఎంతో జాగ్రత్తగా వేస్తారండి. ఎందుకు వలన అంటే గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటి తాలూకా ప్రతిఫలాల్ని మీరు అనుభవించి ఉన్నారు కాబట్టి మీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటారు. ఆ ప్రతి అడుగును కూడా ఆలోచించి వేయగలుగుతారు. ఎందువల్ల అంటే ఈ పని చేస్తే ఏం నష్టం జరుగుతుంది, ఈ పని వలన ఎంతవరకు మనం ఇబ్బంది పడ్డాము అనే ఆలోచన ముందుగానే మీకు మీ మనసుకు రావటం, మీరు మరింత జాగ్రత్త పడే అవకాశాన్ని అయితే ఇస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్నటువంటి విధంగా చక్కటి ఉత్తమ ఫలితాలను పొందుతారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న బాధ అనేది మీ మనసులో ఉంటుంది. ఏ రకమైన బాధ అంటే, ఏది చేస్తున్నా కూడా మేము ఇంకా ముందుకు వెళ్ళాలి, లేకపోతే కొంతవరకు ఏదో మానసికంగా కొంతవరకు ఇంకా మేము అనుకున్నది సాధించలేదు, లేదా మాకు ఇంకా బాగా కలిసి రావాలి, ఇట్లాంటి ఆలోచన అయితే మీ మనసులో అయితే ఈరోజు ఉండడం జరుగుతుంది. అయితే పెద్దగా దాన్ని మీరు ఎక్కువగా లక్ష్య పెట్టరు. అయినప్పటికీ కూడా మీ మనసులో ఆ ఆలోచన అయితే మెదులుతూనే ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సక్రమంగా సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవసరమయ్యే పనులన్నిటినీ కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆ విధంగానే మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారు కూడా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎవరైతే కంటి సంబంధిత, చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం ఈరోజు మీ యొక్క పనులన్నిటినీ కూడా చక్కగా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులు ఏదైనా చెప్తే దానికి ప్రలోభ పడిపోవటం కానీ, ఇతరుల మాటను లక్ష్య పెట్టి మీ యొక్క పనులను వాయిదా వేసుకోవటం కానీ, ఇట్లాంటివి మీరు చేయకుండా ఉండటం వల్ల మీరు మరింతగా మీ పనులలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మీరు చేస్తున్న పనులకు ఆటంకం కల్పించాలని కొందరు వ్యక్తులు కానీ, కొంతమంది మీ చుట్టూ చేరి ఈ పని జరగదేమో, ఈ పనిలో మీకు లాభం రాదేమో, ఈ పని మీకు కలిసి రాదేమో, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీ మనసులో రేపే అవకాశం అయితే ఉంటుంది. అయితే వాటిని ఏమాత్రమూ మీరు లక్ష్య పెట్టకుండా మీకు ఎవరైతే మీ శ్రేయోభిలాషులు అంటే మీ శ్రేయస్సును ఎవరైతే కోరుతున్నారో, మీ మంచిని ఎవరైతే కోరుతున్నారో వారు ఇచ్చే సలహాల మేరకు, మీ కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాల మేరకు మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింతగా చక్కటి సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ ప్రయత్నానికి తగిన ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు చక్కగా రోజునైతే గడపగలుగుతారు.
అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా ఆదాయ మార్గాలు రావటం, మీరు అన్ని విధాలుగా కూడా మీరు లాభాలు పొందటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంతేకాకుండా కాసింత ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరెవరైతే విదేశీ విద్య కోసం కానీ, తరగతుల గదిలో పరీక్షల కోసం కానీ, పోటీ పరీక్షల కోసం కానీ ఎవరైతే హాజరవుతున్నారో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ యొక్క ఆశ అనేది నెరవేరే అవకాశం ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులైన వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగంలో చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారు. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా లక్ష్య పెట్టకుండా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో నిర్వర్తించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు చక్కటి వేతనాన్ని సంపాదించుకుని రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మీకు అనుకూలమైన విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక నిరుద్యోగులకు కూడా మీరు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అటువంటి విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలు అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీరు ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడి పెట్టే ముందు మీ శ్రేయోభిలాషులను సంప్రదించి పెట్టుబడి పెట్టగలుగుతారు. పెట్టుబడిలో చక్కగా మీరు లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ వ్యాపారంలో కొత్త పద్ధతులను అవలంబించే విధంగా మీ ఆలోచనలు అయితే ఉంటాయి. వాటి దిశగానే మీరు కొంతవరకు ప్రణాళికలు వేసుకోవటం, కొంతవరకు అవి అమలులో పెట్టడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చక్కటి లాభాలతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. ఎంత పోటీ ఇస్తారంటే ఇతరులు భయపడే విధంగా మీరు పోటీని అయితే ఇవ్వగలుగుతారు. వ్యాపారాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకువెళ్లాలనే ఒకే ఒక ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. అది కూడా మీకు చక్కటి లాభాలను అయితే తెచ్చిపెడుతుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఉన్నతమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత శారీరకమైన శ్రమ అనేది ఉంటుంది. దానిని కూడా మీరు లక్ష్య పెట్టకుండా మీ పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న సమయానికి మీ పనులన్నీ పూర్తి చేసుకోవడం, కాసింత సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తుల నుంచి మీరు ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు పొందడం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని చేసే కార్యాలయంలో మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పని భారం కాసింత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దానిని అసలు మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవటం, గౌరవప్రదమైన స్థానంలో ఒక వేతనాన్ని పొందడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుంది. దాన్ని అధిగమించే విధంగా మీరు ఆలోచనలు చేయటం, మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళటం,
ముఖ్యంగా మీ శ్రేయోభిలాషుల తాలూకా వారి యొక్క సహాయ సహకారాలు పొందటం మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుంది. చక్కటి లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. చిరు కోపతాపాలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ జీవిత భాగస్వామి నుంచి అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. వారు ఇచ్చే స్ఫూర్తితో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న దానికంటే మీరు రెట్టింపైన వేగంతో పని చేసుకోగలుగుతారు. వారు అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడం మానసికంగా మీకు మరింత సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కొంతవరకు ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క మాట తీరును మీరు కొంతవరకు ఇతరుల మనసు బాధ పెట్టే విధంగా కాకుండా అందరూ సంతోషపడే విధంగా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేస్తున్నారో రాజకీయ నాయకుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారు. అవి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక ప్రణాళికాబద్ధంగా కొంతమంది వ్యక్తులతో కలిసి మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అమలుపరిచే విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అయితే ప్రతి పనిని కూడా అందరి శ్రేయస్సు కోసం తీసుకోవటం వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. ఇక ఎవరైతే స్థిర చరాస్తులను విషయాలలో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క స్థిర చరాస్తుల విషయాలలో కోర్టు వాయిదాలు కానీ ఇటువంటివి మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ లేదా మీరు అనుకున్న విధంగా ఏదైనా ముందుకు వెళ్ళి మీరు వాటిలో విజయాలను సాధించడం కానీ లేదా మధ్యవర్తిత్వాల ద్వారా మీరు వాటికి సంబంధించి ఏదైనా శుభవార్తలు వినడం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా శుభప్రదంగా ఉండటమే కాకుండా చక్కటి యోగదాయకమైన కాలంగా ఈరోజైతే ఉండబోతుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు మీ స్తోమతకు తగ్గట్టుగా పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.